ఒక ఇంటికి కలర్స్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఇంటికైనా వైట్ కలర్ గానీ, ఆఫ్ వైట్ గానీ, క్రీమ్ కలర్ గానీ యేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎప్పుడైతే యాంటీ కలర్స్ యేసుకుంటామో అప్పుడే ఇబ్బందులు కలిగిస్తుంది. ఒక ఇంటికి తూర్పు సైడ్ తీసుకున్నప్పుడు, తూర్పు సైడ్ వచ్చే ఎలివేషన్ గానీ, షట్టర్స్‌కి గానీ, గేట్‌కి గానీ యాంటీ కలర్స్ లేకుండా చూసుకోవాలి. రెడ్ కలర్ గానీ, గ్రే కలర్ గానీ, ఆరెంజ్ కలర్ గానీ లేకుండా చూసుకోవాలి. తూర్పు సైడ్ ఎక్కువగా బ్లూ కలర్ గానీ, లైట్ గ్రీన్ గానీ, క్రీమ్ కలర్ గానీ వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. తూర్పు ఇంటికి డ్రాయింగ్ రూమ్ చూసుకున్నప్పుడు డోర్స్ గానీ, కిటికీలకు గానీ బ్లూ కలర్ వచ్చే విధంగా ఉంటే బావుంటుంది. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం బరువు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం రూమ్‌కి ఉత్తరం సైడ్ గానీ, తూర్పు సైడ్ గానీ రెడ్ కలర్ గానీ, ఆరెంజ్ కలర్ గానీ, యెల్లో కలర్ గానీ రాకుండా చూసుకోవాలి. ఇలా యాంటీ కలర్ ఎవరి ఇంట్లోనైనా ఉన్నట్టయితే అక్కడ బ్లూ కలర్ బల్బ్ పెట్టుకుంటే అక్కడ బ్యాలెన్సింగ్ చేస్తుంది ఈశాన్యం రూమ్‌కి. ఏ ఇంటికైనా ఉత్తరం సైడ్ గాని, తూర్పు సైడ్ గాని అద్దాలనేది పెట్టుకోవాలి. ఏ ఇంటికైనా వాల్ క్లాక్‌కొచ్చేసి తూర్పు సైడ్ గాని, ఉత్తరం సైడ్ గాని పెట్టుకోవాలి. ఈశాన్యం రూమ్ వచ్చేసి పిల్లల స్టడీ రూమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చదువుకునే పిల్లలు ఎప్పుడైనా ఉత్తరం సైడ్ గాని, తూర్పు సైడ్ గాని ముఖం పెట్టి చదువుకుంటే చదివిన చదువు అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆగ్నేయంలో ఎలాంటి కలర్స్ ఉండాలో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.